లూపోల్ ఉంటది. లూపోల్ లేని వ్యాపారం ఏముంటది? చివరికి పార్కింగ్ దగ్గర ప్రాబ్లంతోనన్నా ఉంటది. వీళ్ళు వచ్చి అవసరమైన ధర్నాలు చేస్తారు, ఆ వ్యాపారం నాశనం చేసేస్తారు. కాబట్టి అలాగా డొనేట్ చేసేవాడికి సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం తెచ్చిందే ఈ బాండ్లు. వాడు బయటికి చెప్పక్కల, బ్యాంకుకి చెప్పాలి. తన కేవైసీ బ్యాంకుకి సబ్మిట్ చేయాలి. చేసినే బాండ్ తీసుకుంటాడు. తీసుకుని పార్టీ వాడికి కూడా తెలిసి ఎవడనేది. ఓన్లీ బయట పబ్లిక్ కి డిస్క్లోజ్ కాదు. అంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడం కూడా కుదరదు. ఇది ఉంటే దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు బ్లాక్ చేసింది. ఇందులో అసలు విశేషం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చట్టం తెచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నల్లధనాన్ని ప్రోత్సహిస్తుంది. ఓపెన్ గా చందాలు ఇవ్వచ్చని అదే చట్టంలో ఉందిగా. ఓపెన్ గా వీళ్ళందరికీ చందాలు ఎందుకు రాలా? ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి 6,000 కోట్లు వచ్చినాయి డబ్బులు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 1,200 కోట్లు వచ్చినాయే. దానికే ఆ బాండ్లేగా. బాండ్లు వద్దని ఆ పార్టీ మాకు క్యాష్ ఇస్తేనే తీసుకుంటామని ఏమైనా చెప్పిందా? లేదుగా. తృణమూల్ కాంగ్రెస్ థర్డ్ హైయెస్ట్, 1000 కోట్లు, 900 కోట్లు టిఆర్ఎస్ కి ఫండింగ్. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ బాండ్లు అందరూ తీసుకున్నట్టే కదా. అప్పుడు తెలా పాపం తలా పిడికాడు. అందరి ఉద్దేశం కూడా ఇక్కడ ఇదే. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి